వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదా లేని జగన్ సీఎం గురించి మాట్లాడటం దారుణం. ఓర్వకల్లు కాల్వబుగ్గలోని సురభి గోశాలను సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం చేయాలి సిపిఎం. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి. నవంబర్ 7న నంద్యాలలో భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు. నంద్యాలలో నెరవాటి హాస్పిటల్లో అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ల ప్రారంభం. నంద్యాల జిల్లా దివ్యాంగ సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతికి నివాళి. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట దిగ్భ్రాంతికి గురి చేసింది. నేను పెద్దన్న గారి పల్లె గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మనం మీటింగ్ ప్రారంభించుకునే ముందే ఈరోజు ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది. నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకుని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా, ఎవరూ చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఒక అతను పడవ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు. ఇంకొక అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు, అలాంటివి పోవద్దని చెప్పినా బయట వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు. కానీ ఈరోజు మీరు చూస్తే కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. ఇది చాలా బాధాకరం. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి
తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక్కడే అందరూ కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దేశ స్వాతంత్ర పోరాటంలో దేశ స్వాతంత్రం కోసం విశిష్టంగా త్యాగం చేసి జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహనీయుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో బార్డోలి సత్యాగ్రహంలో పాల్గొని అటు తర్వాత మహాత్మా గాంధీ అనుచరుడిగా దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి విశిష్టమైంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా, అప్పట్లో స్వతంత్ర సంస్థానాలు రాజ్యాలుగా ఉన్న దాదాపు 500 పైగా సంస్థానాలు రాజ్యాలని భారతదేశంలో విలీనం చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన మహనీయుడు, ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్. అదేవిధంగా నిజాం ప్రభుత్వం, నిజాం నవాబు స్వతంత్ర దేశంగా హైదరాబాద్ని ప్రకటించుకున్న సమయంలో పోలీసు చర్య ద్వారా హైదరాబాద్లో నిజాం నవాబు భారతదేశ సైన్యానికి లొంగిపోయేలా చేసి హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడంలో కూడా ఆయన కృషి విశిష్టమైంది. అందుకే హైదరాబాద్లో కూడా ఉన్న జాతీయ పోలీస్ అకాడమీకి సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీగా పేరు పెట్టారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో నర్మదా నది తీరంలో అతి పెద్ద విగ్రహాన్ని, ఉక్కు విగ్రహాన్ని, సర్దార్ వల్లభాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం, నంద్యాల కళారాధన తరపున సర్దార్ వల్లభాయ్ పటేల్ కి 150వ జయంతి
చెప్పినట్టు మేము 2004 నవంబర్ 1 గాంధీ చౌక్ నెరవాటి హాస్పిటల్ 2 బ్రాంచెస్తో స్టార్ట్ చేసాం, ఈఎన్టీ అండ్ గైనెక్. తర్వాత దీంట్లో ఇన్ఫర్టిలిటీ వింగ్ ఒకటి యాడ్ అయింది. సో నెక్స్ట్ 2025 మార్చ్లో ఇప్పుడు నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఒక 50 బెడెడ్ హాస్పిటల్గా దీన్ని కన్వర్ట్ చేసాము. సో ఈఎన్టీ ఇన్ఫర్టిలిటీ కాకుండా ఆర్థోపెడిక్, గైనెక్, జనరల్ మెడిసిన్ బ్రాంచెస్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు కొత్తగా ఈ 2 ప్రాబ్లమ్స్ అంటే వటైగో అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. సో యూజువల్గా వీళ్ళకి ఎవరైనా టెస్ట్లు అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అట్లా వెళ్ళి చేయించుకొని రావాల్సి వచ్చేది. సో వేరే కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి 2 అలర్జీ వటైగో క్లినిక్స్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావులు మాట్లాడుతూ అలర్జీతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ క్లినిక్లు నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ గగన్, పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, సీనియర్ వైద్యులు డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి, మహిళా వైద్యులు డాక్టర్ నర్మద, డాక్టర్ మాధవి, డాక్టర్ హరిత, డాక్టర్ లలిత, డాక్టర్ రాధికా జ్యోతి, డాక్టర్ అరిఫా బాను, డాక్టర్ తనుజ అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో 2004 నవంబర్ 1వ తేదీ డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్టు, డాక్టర్ అరుణకుమారి గాంధీ చౌక్ లో నెరవాటి ఈఎన్టీ హాస్పిటల్ అండ్ వెటర్నరీ హాస్పిటల్ ని సరిగ్గా 21 సంవత్సరాల ముందు ప్రారంభించారు. 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పద్మావతి నగర్ లో ఈ ఈఎన్టీ నెరవాటి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా నూతన భవనాన్ని నిర్మించి ఇటీవలనే ప్రారంభించారు. ఈ నెరవాటి హాస్పిటల్ పద్మావతి నగర్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో గైనిక్ విభాగము, ఈఎన్టీ విభాగాల్లో అనుబంధంగా, ఈఎన్టీకి అనుబంధంగా ఈరోజు నంద్యాలలో మొట్టమొదటిసారిగా వెటైగో క్లినిక్ ని, అంటే తల తిరగడం, చెవుల్లో శబ్దం వినిపిస్తూ కళ్ళు తిరగడం, తల తిరగడం లాంటి లక్షణాలు ఉన్న వారికి, అదేవిధంగా అలర్జీ క్లినిక్ మొట్టమొదటిసారిగా 2 కూడా రకరకాల అలర్జీస్ తో, ఫుడ్ అలర్జీస్ కానీ, గాలి ద్వారా వచ్చే వివిధ పదార్థాలను పీల్చుకోవడం ద్వారా వచ్చే అలర్జీల వల్ల అనేక మంది వివిధ రకాలుగా బాధపడుతుంటారు. దీనివల్ల ఈ అలర్జీ వస్తువులతో సరిగ్గా కనుక్కోవడం ద్వారా దాన్ని మనం అవాయిడ్ చేసి ఈ అలర్జీ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నంద్యాలలో ఇటువంటి అత్యాధునికమైనటువంటి వటైగో క్లినిక్ ని, వటైగో
ఎక్స్పర్ట్స్ తపస్వి గారు, అంజు పిల్లయ్య గారు, అదేవిధంగా పట్నాయక్ గారు, ప్రవీర్ పట్నాయక్ గారు, భాషా గారు, వీరిద్దరు కూడా ఇక్కడ ఉండి ఈ టెక్నీషియన్స్ గా వీరు ఈ క్లినిక్స్ ని రన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, నంద్యాల చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అలర్జీ ప్రత్యేక క్లినిక్ ని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ కు, అదేవిధంగా డాక్టర్ అరుణకుమారి, అదేవిధంగా వారి కుమారుడు గగన్ కూడా ఈఎన్టీ డాక్టర్ గా పీజీ కోర్సులో చేరబోతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఐఎంఏ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని నెరవాటి హాస్పిటల్లో ప్రారంభిస్తున్నారు. అది అలర్జీ ప్లస్ వర్టైగో. ఈ రెండు కూడా మనిషి జీవన విధానంలో ఎంత పెనవేసుకొని పోయాయంటే, మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, చివరకు కట్టుకునేటువంటి వస్త్రాలు, మనం వాడేటువంటి పరుపులు, దిండ్లు, దుప్పట్లు అన్నీ కూడా అలర్జీకి కారణమవుతున్నాయి. ఈ సందర్భంగా మనిషి జనాభా ప్రకారము ప్రస్తుతం 145 కోట్ల మంది భారతీయులు ఉంటే ఆల్మోస్ట్ 25 to 30% అంటే 40 కోట్ల మంది భారతీయులు ఏదో ఒక అలర్జీతో బాధపడుతూ ఉన్నారు. మన దైనందిక జీవితంలో ప్రతిదీ మనకు ఇబ్బందికరంగా మన ముక్కులను, శ్వాసకోశ వ్యవస్థను ఇరిటేట్ చేయడాన్ని మనం అలర్జీ అంటాం. అటువంటి అలర్జీ దేనివల్ల వస్తుంది, దాన్ని కనుక్కోవడం, దానికి కొత్తగా స్కిన్ ఆర్ సిల్క్ సబ్లింగువల్గా కానీ సబ్డర్మల్గా కానీ ఇచ్చేటువంటి టెస్టులు మన ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొదటిసారిగా నెరవాటి హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. అది కూడా 21 వసంతాలు పూర్తి చేసుకున్న నెరవాటి హాస్పిటల్. ఈ సౌకర్యాన్ని అందరూ, డాక్టర్లందరికీ అవసరం. వాళ్ళ పేషెంట్స్కి ఎవరు వచ్చినా దీన్ని తీసుకొని పోవాలని కోరుకుంటూ, నంద్యాలలో గగన్ కొత్తగా నెరవాటి వినోద్ కొడుకుగా ఈఎన్టీ సర్జన్ గా మొదలు పెడుతున్నాడు. అతనితో 25 మందిని నంద్యాల ఈఎన్టీలో, అంటే నంద్యాల పట్టణంలో 25 మంది ఈఎన్టీ సర్జన్స్ ఉన్నామంటే ముక్కు, చెవి, గొంతుల యొక్క చికిత్సలకు ఎంత అవసరమని మీకే తెలుస్తుంది. ఈ సందర్భంగా వినోద్, అరుణ, గగన్, వాళ్ళ చెల్లెలు, నెరవాటి డాక్టర్ల కుటుంబానికి అంచెలంచెలుగా కాకుండా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఇంకా కొత్త విధానాలు ఏదైతే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్ని గంటలకు రైలు పడతా ఉంది, ఏ విధంగా వస్తుందని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించుకొని వారు ఇచ్చినటువంటి సూచనలతో జిల్లా యంత్రాంగం మొత్తం, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, ఇక్కడ ఉండేటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ రోజు 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడుతుంది, ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారు, ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ దాని మీద ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా ఎక్కడ ఏ ఆపదలు రాకుండా అందరినీ కూడా ఆ యొక్క వాటర్ను రివర్స్లో తీసుకోమని పోయి చెప్పేటువంటి దాన్ని కేసు స్టడీ కింద కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా వీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏ విధంగా చేశారో దాన్ని ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి అమ్మా. అది కూడా మేము రేపు వెళ్ళినప్పుడు క్యాబినెట్లో కూడా మీరు తీసుకుని ఒక కేసు స్టడీ కింద కూడా చేసి మేము కూడా కలెక్టర్ గారికి చెప్తాము. దీంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా కమిష్టిగా చేసినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు. మీరందరూ ఈరోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలనే జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఏదైతే ఇమ్యునైజేషన్ చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట
నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓపికత ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను. నిన్న కూడా నేను బనగానపల్లి మండలం మొన్న జరిగినప్పుడు కూడా సంజామల కోవిలకుంట్ల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. అధికారులు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఫలానా చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలని చేయలేదని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారు. ఇందాకే శాసనసభ్యుడు బుడ్డారాజా కూడా చెప్పాడు, కొంతమంది మా ఇళ్లలో పడిన తర్వాత 42 గంటలు వాటర్ ఉంటేనే మేము వారికి నష్టం ఇస్తామంటున్నారు. అది కొద్దిగా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎందుకంటే నీళ్ళు అట్టనే పెట్టుకోరు కదా, ఏదో విధంగా తోడి పోసుకోవడమో పక్కకు చేయడమో చిన్న మోటార్ల ద్వారా బయటికి కొట్టడమో ఆ విధంగా చేస్తారు. అది కూడా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా R&Bకి సంబంధించినట్టు కూడా మా అధికారులకు చెప్తా ఉన్నాము, వీలైనంత వరకు వెహికల్ మూవబుల్ వచ్చేదానికి ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనాలు వేసి ఇమ్మీడియట్ గా చేయండి. అవసరమైతే స్పెషల్ జీవో ఏదైనా తీసుకొని నేను సెక్రటరీ గారికి చెప్తాను, నేను కూడా ఈరోజు లెటర్ పెడతాను. స్పెషల్ జీవో తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మూవబుల్ కింద కాంట్రాక్ట్లకు కన్విన్స్ చేసి అవి రోడ్లు కూడా వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి చేద్దాము. ప్రతి పంటను కూడా ఆదుకునే బాధ్యతలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తాను ఉండటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతతో ఏ విధంగా వ్యవహరించాలి, జిల్లా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడే సెక్రటరియట్లో ఉండి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రతి అనుచ్చరం మాకైతే ఎవ్రీ 2 and 3 hours ఒక్కసారి బాంబేలో ఉన్నా ఎక్కడున్నా కానీ కూడా కాల్ చేసి మీ నియోజకవర్గంలో కనుక్కున్నారా, మీ జిల్లా ఏ విధంగా ఉంది, అదేవిధంగా కలెక్టర్లను కూడా ప్రతిసారి 3 hours ఒకసారి కనుక్కుంటాం. మన అందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. చేసుకొని చేస్తే ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగినామనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నష్టానికి మేము పరిహారం చెల్లించడానికి కూడా ఈ నివేదికలన్నీ కూడా తెప్పించుకుంటున్నాం. ఆ నివేదికల ఆధారంగా ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కొద్ది సమయం పడుతుంది కానీ అందరికీ కూడా, ఎందుకంటే ఇచ్చేటువంటి రిపోర్టు క్లారిటీగా ఉండాలి. ఏదో తొందరపాటుతో వారు పంపించినామనేది కాకుండా మా యొక్క అధికార బృందం కూడా బ్రహ్మాండంగా నంద్యాల పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేశారో ఎక్కడో సెక్రటరియట్ పడుకున్నారు అక్కడ చేసినారని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి అడుగుతా ఉన్నారు, కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి, కార్యకర్తలు ఆదుకోవాలి. తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ రోజుల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షంలో ఉండే కానీ కూడా వర్షం పడి తుఫాన్లు పడతా ఉంటే మా యొక్క బాధ్యతతో ఆ రోజు నాటి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు జిల్లా అతలాకుత్రమైతే మేమందరం కూడా రాత్రి బాగులు కష్టపడి చేశాము. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు మాకు రాత్రి బాగులు కష్టపడి ఏ విధంగా వీళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు. ఈ రోజు కేవలం ఎక్కడో బెంగళూరులో ఉండి సాయి యొక్క రివ్యూలు పెట్టుకొని మాట్లాడి కార్యకర్తలతో మాట్లాడితే అది పద్ధతి కాదు. ఈ రోజు మా ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని కానీ మా అధికారులను కానీ మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు నీకు. కేవలం నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఆఖరికి ఈరోజు ఇంత నష్టం జరిగితే నువ్వు విజయవాడకు వచ్చినాక తర్వాత పొలాలు చూడడం కానీ నష్టం జరిగిన కాడికి పోవాల్సిన బాధ్యత లేదా? అక్కడ తీసుకోలేదు. నైట్ వచ్చావు మళ్ళీ తెల్లవారుతాను పారిపోతున్నావు. నువ్వు కూడా ఈరోజు మా వాళ్ళ గురించి మా యొక్క నాయకుడి గురించి మాట్లాడే అర్హత లేదు. ఏదైనా ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. ప్రజలకు ఏ నష్టం జరిగినా వాళ్ళ కష్ట నష్టాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, అటు జనసేన కానీ బీజేపీ కానీ మేము ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం. ప్రజా సమస్యల మీద వ్యవహరిస్తున్నాము. ఏ రైతు నష్టపోకుండా చూస్తూ ఉన్నాం. అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. గతంలో ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అటువంటిది ఇందాక ఇప్పుడు కుందు గురించి కూడా చెప్పారు, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక కేస్ స్టడీని ఇంతమంది అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నారంటే గర్వంగా చెప్పగలుగుతాం. రేపు క్యాబినెట్లో కూడా మా యొక్క జిల్లా యంత్రాంగం ఈ విధంగా చేసింది, వాళ్ళు చేయడం వల్ల మాకు ప్రాణ నష్టం తగ్గింది. ఈ విధంగా ఇంకా కొన్ని గ్రామాల పోయేటివి
ఎందుకంటే కుందుగా చాలా వరకు కూడా బనగానపల్లె ప్రాంతం మీదనే పోతుంది, నా నియోజకవర్గం మీద. ఈరోజు ఆ ప్రాణ నష్టాన్ని కాపాడాం, పంట నష్టాన్ని కొద్దిగా కాపాడగలిగినాం. కాబట్టి ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, అధికారులను కానీ మేమంతా కూడా చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులందరినీ కూడా, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. హాకీ ఇండియా అనేటువంటి సంస్థ హాకీని మన దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు దాన్ని మనము 100 years సంబంధించినటువంటి మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం. 1925లో స్టార్ట్ అయింది FIH, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ. అక్కడి నుంచి మొదలై మనకు ఇప్పటి వరకు కూడా 2025కు మనకు 100 years అవుతుంది. ఈ November 7th అప్పుడు 1925 November 7th, ఇప్పుడు 2025 November 7th, అప్పటికి 100 years అవుతుంది. 7th నాడు మనము ఒక కార్యక్రమం పెడుతున్నాం. ఏంటంటే టోటల్ గా ఆల్ ఓవర్ ద ఇండియా 1000 matches మనము ఆడిపించి అది గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులకి చేయడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అది November 7th మనం కూడా ఇక్కడ చేస్తాం. ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దాదాపుగా 651 జిల్లాలు ఉన్నాయి హాకీ టోటల్ గా ఇండియా అంతా కూడా. వీటినన్నింటిలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ కార్యక్రమము తప్పకుండా మనం చేస్తున్నాం. కొన్ని స్కూల్స్లలో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ కానీ SRIT అట్లాంటివి కూడా చేస్తున్నాము. దీన్ని మళ్ళీ మనము పూర్వ ప్రాభవం సంపాదించుకోవడానికి చెప్పి ఆ యొక్క కృషిలో భాగంగా అందరం కూడా కష్టపడి ఈ యొక్క హాకీని పిల్లలకు అవేర్నెస్ తెప్పించి వాళ్ళను గ్రౌండ్ కు రప్పించి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని చెప్పి ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు వాళ్ళకి మన అందరి సహకారం, రవికృష్ణ గారి సహకారం కానీ మిగతా మా టీమ్మేట్స్ అంతా కూడా సిద్ధమైనాము. దానికి ఈ యొక్క కార్యక్రమానికి ఈ సందర్భంగా మేము దీన్ని ప్రమోట్ చేస్తూ మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. 100 సంవత్సరాల హాకీ భారత చరిత్రలో 1928 నుండి 64 వరకు వరుసగా 7 సంవత్సరాలు ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాలు సాధించినటువంటి చరిత్ర ప్రపంచంలో భారతదేశానికే ఉంది. మళ్ళా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మాస్కోలో తిరిగి గోల్డ్ మెడల్ సాధించడం, మొత్తం 8 సార్లు స్వర్ణ పథకాలు, ఓసారి సిల్వర్ మెడల్, 4 సార్లు కాంస్య పథకం ఒలింపిక్స్ లో సాధించిన చరిత్ర భారతదేశానికి ఉంది. చివరిగా మరి ప్యారిస్ లో జరిగిన 2024 ఒలింపిక్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ మన దేశానికి జాతీయ క్రీడగా ఉన్నప్పటికీ హాకీని బాగా అభివృద్ది చేయాల్సినటువంటి అవసరం ఉండడంతో ఈ శతాబ్ది ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించి విద్యార్థుల్లో, యువతలో హాకీ పట్ల ఆసక్తిని పెంచాలనే లక్ష్యంతో హాకీ ఇండియా ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో జిల్లా బ్రాంచ్ల యొక్క శాఖల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఈ విద్యార్థుల్లో, యువతలో వీటి మీద ఆసక్తి పెంచడం కోసం మరి చాణక్యరాజు గారు, మన నంద్యాలకు చెందిన వ్యక్తి, హాకీ క్రీడాకారుడు, అదేవిధంగా దివాకర్ గారు కూడా హాకీ క్రీడాకారుడు, వీళ్ళందరూ కూడా చాణక్యరాజు సారు డిఎఫ్ఓగా ఉండి హాకీ అభివృద్ది కోసం విశేషమైన కృషి చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్ కి అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో 7వ తేదీ అనే కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతోంది. ఈ సందర్భంగా భారత హాకీ చరిత్ర, మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గొప్పతనం గురించి 4వ తేదీ ఉదయం 10 గంటలకి అన్ని స్కూల్ విద్యార్థులకి వ్యాసరచన పోటీలు 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. హై స్కూల్ విద్యార్థులందరూ వచ్చి పాల్గొనవచ్చు. అదేవిధంగా 6వ తేదీ ఇంగ్లీష్ లో ఇండియన్ హాకీ హిస్టరీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ధ్యాన్ చంద్ అనే అంశం మీద ఇంగ్లీష్ లో ఎలక్యూషన్ హై స్కూల్ స్టూడెంట్స్ కి నిర్వహించడం జరుగుతుంది. 6వ తేదీ వివేకానంద ఆడిటోరియం రామకృష్ణ డిగ్రీ కాలేజీలో ఉదయం 10 గంటలకి. వీటిలో పాల్గొనవలసిందిగా, వాటిలో పాల్గొనే విధంగా పీఈటీలు, మిగతా టీచర్స్, స్కూల్ యాజమాన్యాలు ప్రోత్సహించవలసిందిగా కోరుతూ హాకీ నంద్యాల అసిస్టెంట్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నాను. మరి పూర్వకాలం నుంచి నంద్యాల హాకీకి చాలా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా ఎస్పీజే స్కూల్, మున్సిపల్ హై స్కూల్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరిగినంత హోరాహోరీగా జరిగేది.
మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా వాటిని చూసి తిలకించి తర్వాత మేము కూడా హాకీ ఫ్యాన్స్ అయిపోయి హాకీ నేర్చుకుని మేము కూడా హాకీ ద్వారా ఈరోజు మేము పీజీగా ఉద్యోగం కూడా సంపాదించుకోవడం జరిగింది. మరి November 7th ఈ హాకీ ఇండియా 100 years సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 7వ తారీఖు మరి ఆల్ ఓవర్ ఇండియా దాదాపు 1000 మ్యాచెస్ జరిపేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కించాలని హాకీ ఇండియా వాళ్ళు ఆదేశించినారు. ఆ ప్రకారంగా 7th మేము హాకీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మెంతా తుఫాను వల్ల మన బండిఆత్మకూరు మండలంలో మద్దిలేటి వాగు ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది. మరి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కోతకు వచ్చే దశలో ఈ యొక్క మెంతా తుఫాను వల్ల సర్వం కోల్పోయినారు రైతులు, కౌలు రైతులు. ప్రధానంగా ఈ రామాపురం, పార్నపల్లె, అదేవిధంగా సింగవరం, పార్నపల్లె, ఏకూరు గ్రామాల మద్దిలేటి వాగు విపరీతంగా ప్రవహించడం, అంతేకాకుండా ఈ వాగు కేసీ కెనాల్ దగ్గర రామాపురం మరి కొండల్లో పడిన వర్షం, తెలుగంగా 5వ 6వ బ్లాకు ఈ నీరులా ప్రవహించడంతో తెలుగంగా ప్రధానంగా ప్రవహించే నీరు వర్షపు నీరు. ఈ నీరుతో మొత్తం కుందు మద్దిలేటి వాగు ప్రాంతంలో ఉన్న రైతులు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి. మరి ఈరోజు ప్రధానంగా కౌలు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తమ రెక్కలు ముక్కలు చేసుకుని పంట చేతికొచ్చే దశలో మరి ఈరోజు వాగుపాలైంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా రైతులు కూడా ఈరోజు అనేక సార్లు రామాపురం సంబంధించిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన అండర్ టన్నెల్ అది చిన్నదిగా ఉండడంతో మద్దిలేటి వాగు విస్తరణ పనులు చేయకపోవడంతో పంటలు మునిగిపోతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ యొక్క టన్నెల్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలి. అదేవిధంగా ఈ కుందు మద్దిలేటి వాగును విస్తరణ పనులు చేపడితే ఒక 300-400 ఎకరాలు తుఫానుకు గురి కాకుండా ఉంటారని అధికారులకు తెలియజేసినా ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క రామాపురం దగ్గర ఉన్న ఈ కేసీ కెనాల్ తూములను వెంటనే పరిశీలించి ఆ తూములను అదేవిధంగా మద్దిలేటి వాగును విస్తరణ పనులు చేపట్టాలని, కౌలు రైతులను ఆదుకోవాలని మరి ఈరోజు ప్రధానంగా మండల తహసీల్దార్ గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ముందరికి వచ్చేసండి. పబ్లిక్ పెద్ద లేరు కదా. ब्रह्मलोके दुरान्तकाले परमुच्यन्ति सर्वे नक्रं विभावं परमेश्वरोतं यत्पुण्डरीकं पुरमध्यसग्रस्तम् नक्रादिकक्रं गगनं विशोकं तस्मिन् जलन्तस्तविवासितव्यम् यो वेदादोऽस्वरप्रोक्तो वेदान्ते य प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य यः परस्य महेश्वरः
వెంకటేశయ్య కొడుకు జయ జయ శంకర 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 దారి వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదా లేని జగన్ సీఎం గురించి మాట్లాడటం దారుణం. ఓర్వకల్లు కాల్వబుగ్గలోని సురభి గోశాలను సందర్శించిన కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులకు న్యాయం చేయాలి సిపిఎం. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి. నవంబర్ 7న నంద్యాలలో భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు.
నంద్యాలలో నెరవాటి హాస్పిటల్లో అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ల ప్రారంభం. నంద్యాల జిల్లా దివ్యాంగ సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతికి నివాళి. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట దిగ్భ్రాంతికి గురి చేసింది.